అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. ధార్మిక సంప్రదాయాల్లో ఎన్నో రకాల అవరోధాలు ఎన్నో వచ్చినప్పుడు బాబా ఎందుకు అవతారము తీసుకోవలసి వచ్చింది అన్నప్పుడు మన ధర్మంలో ఎప్పుడో చెప్పబడి ఉంది ఏమిటంటే, ఎవరెవరు వారి వారి వృత్తి కానీ, వారి వారి ధర్మాన్ని కానీ ఆచరించని సమయంలో అప్పుడప్పుడు నేను అవతరిస్తానని భగవంతుడు తెలియచేశాడు. బ్రాహ్మణులు జ్ఞానాన్ని కరెక్ట్‌గా ఇవ్వనప్పుడు, గృహస్థు ధర్మాన్ని ఆచరించినప్పుడు, ప్రకృతికి విఘాతము, ఆటంకము కలిగినప్పుడు అప్పుడప్పుడు అవతారం జరుగుతుంది. అలాంటి అవతారము సాయిబాబా అన్నప్పుడు అయితే అంటే బ్రాహ్మణులు స్నాన సంధ్యలు శ్రద్ధ లేనప్పుడు కర్మనిష్ట అనుష్ఠానము కరెక్ట్‌గా చేయకుండా విసుక్కుంటున్నప్పుడు, యోగులకి జప, తప ధ్యానాలకి ఆటంకం ఏర్పడినప్పుడు, అలాగే భార్యాపుత్రులు సకల సుఖాల కోసము ధర్మాన్ని గృహస్థు పక్కన పెట్టేసినప్పుడు, ఎవరి ధర్మానికి గ్లాని వాటిల్లి ప్రజలు శాశ్వతమైన శ్రేయప్రాప్తిని పోగొట్టుకున్నప్పుడు ధర్మాన్ని జాగృతం చేయటానికి సత్పురుషుల అవతారము జరుగుతుంది. అలాంటి సాకార అవతారము సాయిబాబా. అయితే వర్ణాశ్రమ ధర్మాలు రక్షించడం అన్నప్పుడు తప్పనిసరిగా గృహస్థు జీవితం నడుపుతూ వారి యొక్క జీవితంలో గృహస్థుల మీదే మొత్తం అంతా ఆధారపడి ఉంది కాబట్టి, వారు చేయాల్సిన పనులు వారు సక్రమంగా చెయ్యనప్పుడు, అవతరణ అన్నప్పుడు ఆ అవతరణ దినోద్ధరణ కోసము, సత్పురుషుల ముక్తి కోసము, గృహస్థులకి జన్మరాహిత్యము కోసము. ఈ మూడింటి కోసము అవతారము. అయితే ఆ అవతారము భక్తులను ఉద్ధరించడానికి కూడా ధర్మ జాగృతి, ధర్మ కార్యాలు చేసి వాళ్ళేం చేస్తారంటే ఆ అవతారాన్ని చాలిస్తారు. అయితే సకల జగత్తంతా కూడా ఆనందకరుడైన ప్రత్యక్ష పరమాత్మ ఆ పరమేశ్వరుడైనప్పుడు, పరమేశ్వరుడు అంటే భగవంతుడు అని అర్థం. భగవంతుడైనప్పుడు మళ్ళీ అతడే నిరతిశయ ప్రేమాన్మతుడై, నిరంతర అభేద స్వరూపుడై, దేశకాల వస్తు భేదాలని అన్నింటినీ కరెక్ట్ చేయటానికి పరిచ్ఛేదాతీతుడై, పరాపశ్యంతి మధ్యమ వైఖరాన్ని 4 రకాలు వాని వర్ణించలేక అలసిపోయినప్పుడు వేదాల చాతుర్యం ఇక్కడ పనికిరాదు. నేతి అంటూ అంటే ఇది కాదని ఎలాంటి శాస్త్రాలైనా, ధర్మాలైనా సరే అన్నీ పురాణాలు కానీ, హరికథలు కానీ అన్నీ కూడా పక్కకు వెళ్ళి ఒక అవతారము ద్వారా అత్యంత విచిత్రమైన లీలలతోటి ఆ అవతారంతోటి ప్రజలందరినీ సమానం చేయటానికి, వాతావరణం, ప్రకృతిని సమానం చేయడానికి సాయి సత్పురుషుని పవిత్రమైన జన్మ అవతరించింది. అలా అవతరించిన జన్మని అది ఆ జన్మ ఏదైతే ఉందో దాన్నించి అది మనకులాగా జన్మ కాదు. మరేమిటది అంటే మొత్తము అంటే ఈ పంచభూతాలు, ప్రకృతి అంటే పంచభూతాలు. ఆ పంచభూతాలు సమము లేకపోతే,
సృష్టి అంతా కూడా విఘాతమే ఏర్పడుతుంది. అందువల్ల మహాత్ములు ఆ పంచభూతాలు సమం లేనప్పుడు సృష్టిలో విఘాతములో అన్ని ప్రాణులు ఇబ్బంది పడతాయి. అలా ప్రాణులు ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళెంతో కృషి చేసి మళ్ళీ భూమి మీదకి అవతరించాల్సి ఉంటుంది. అయితే మనం అన్నింటిని స్థూలంగా చూస్తాము. స్థూలంగా చూసినప్పుడు మనకు తెలియబడదు. అదే సూక్ష్మంగా చూస్తే మీరు ఈ పంచభూతాల మీద ఆధారపడి ఉన్నారని తెలుస్తుంది. భూమి మిమ్మల్ని మోస్తోంది. ఆకాశం నుంచి ఓజోన్ శక్తి వచ్చి మనకి జ్ఞానమొస్తోంది. అంటే భూమి నుంచి భూ ఆకర్షణ శక్తి, ఆకాశం నుంచి ఓజోన్ శక్తి, ఆ 2 మెర్జ్ అయితే మనిషిలో జ్ఞానముంది. ఎందుకుంది మనిషిలో జ్ఞానం? అంటే ఎన్నో జన్మల నుంచి మనం కొట్టుకుంటూ వస్తాము. కానీ ఇలా వెన్నుముక నిఠారుగా ఉన్న ప్రాణి కింద పుట్టిన తర్వాత మాత్రమే ఈ 2 శక్తులు మెర్జ్ అయి తీసుకోగలుగుతాడు. అంటే ఆ వెన్నెముక నిటారుగా ఉండడం వల్ల ఆకాశం నుంచి శక్తిని డైరెక్ట్‌గా తీసుకోగలుగుతాడు. భూమిని నుంచి భూ ఆకర్షణ శక్తిని తీసుకుంటే జ్ఞానముంది. అటువంటి జ్ఞానం ఎందుకు అనంటే 84,00,000 జీవరాశుల నుంచి నీకు లేని అవకాశము ఇలా మానవ జన్మలో మాత్రమే ఎందుకనంటే ఎప్పుడైతే వెన్నెముక నిఠారుగా ఉండి జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానంతో జన్మరాహిత్యాన్ని పొంది భగవంతుడిని చేరుకునే అవకాశము మానవ జన్మ. అందుకే ఇది ఉత్తమమైన జన్మ అని చెప్పారు. అలాంటి ఉత్తమమైన జన్మని మిగతా అన్ని ప్రాణులప్పుడు ఆహారము, నిద్ర, మైథునము 3 చేశాము. ఇప్పుడు కూడా అదే పని చేయటం కోసం పరుగులు పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఈ జన్మ వృధా అయిపోతుంది. అలా వృధా కాకుండా ఉండే జ్ఞానము మనకు తెలియడానికి మహాత్ములు వాళ్ళ యొక్క జీవితాన్ని నిరూపించి చూపించారు. అలా బాబా ఆయన యొక్క జీవితాన్ని నామస్మరణం అల్లాహ్ మాలిక్ అనో ఆయన అదే నామస్మరణం చేస్తూ ఆ నామస్మరణంలోనే ఉంటూ లోపల ఆయనకున్న ఏ శక్తి అయితే ఉందో అది అందరికీ దైవత్వము, దివ్యత్వము అందరికీ ఉంటుంది. కానీ దాన్ని మనం లోపలికి చూడనంత వరకు మనకు తెలియదు. మరి లోపలికి చూడడం అంటే ఎలాగంటే భావం భవాతీత స్థితికి చేరుకోవాలి అనే మనకి నామరూపాల యొక్క ఆరాధనలు పెట్టి ఇలా వ్రతాలు, ఉపాసనలు అనేక రకాలు పెట్టారు. అయితే సత్పురుషుల చరిత్ర చదువుతాం కానీ దాన్ని మన జీవితంలోకి అన్వయించుకోము. అన్వయించుకునే అవకాశము ఒక్క మానవ జన్మలో వచ్చింది. అయితే ఇక్కడ షిరిడీలో గోదావరి నీటిలో నీటి గోదావరి నీటిలో స్నానం చేస్తే ఎలా అయితే పుణ్యమని చెప్పారో, ఆ షిరిడీ ప్రాంగణములో మీరు తిరిగితే అంతే పుణ్యమని ఎందుకు చెప్పారు అనంటే, ఆయన యొక్క పాద స్పర్శతోటి ఆ ప్రదేశమంతా అలరారి ఉంది కాబట్టి, చరిత్రలో ఒక్కొక్క ప్లేస్‌కి మనకి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఎందుకు అనంటే, మహాత్ములు అక్కడ జీవించి వాళ్ళ యొక్క శక్తిని ఆ ప్లేసులకన్నింటికి అందించి వెళ్లారు కాబట్టి ఎందుకు అందించి వెళ్లారు అంటే, నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జన్మలో లోపల తప్పనిసరిగా మన ఆత్మ అంటే మన సోల్ ఏదైతే ఉందో ఆ సోలు శుద్ధి అయి భగవంతుని వైపు చేరుకోవడం కోసం లోపల ఘోషిస్తూ ఉంటుంది. ఎలా ఘోషిస్తుందంటే
అహం అహం అంటే నేను నేను అని గుర్తు చేస్తూ అయితే మనం ప్రపంచ వ్యామోహంతోటి బాహ్య పరిస్థితులు శరీర ఝాసతోటి అన్నింటితోటి దాన్ని పక్కన పెడతాం. అయితే భగవంతుడు నామరూపాలకు అతీతమని తెలిసినా కూడా నామరూపాల వద్ద మనం చేస్తున్న ఆరాధనలప్పుడు అట్లీస్ట్ ఆ లోపల ఉండే ఆత్మ యొక్క ఘోష తెలియబడుతుందని, అలాగే ఆ ప్లేసుల్లో తిరిగినప్పుడు వారి యొక్క శక్తి ఆ భూమి అంతా కూడా పునీతం చేసేటట్టుగా వారి శక్తులు అక్కడ నింపి వెళతారు కాబట్టి మనకి ఆ ప్లేసులు ఏర్పాటు జరిగి ఉన్నవి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మన ఇంటి ధ్యాస మర్చిపోతాం. ఒక తన్మయత్వంలో ఉంటాం అందుకే. అందుకని యాత్రలు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు మనం ఏ లక్ష్యంతో వెళ్తున్నామో చూడాలి. మేము బాబా దర్శనం కోసం వెళ్తున్నాము అని అంటారు. ఏ దర్శనము? అంటే కంటితో దర్శనము అని మనం అనుకుంటాం. అది కంటితో దర్శనము కాదు. కంటితో దర్శనము బాహ్య దర్శనం చేసి ఆంతరమునకు జర్నీ చేయటానికి అనే విషయం తెలిస్తే మనము ఒక నామరూపంతో భగవంతుడు అని మనం గట్టిగా అనుకున్నప్పుడు ఆ భావం బలంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు నోటితో ఎన్నో సార్లు ప్రతి విషయంలోనూ మనకి ఇబ్బందొచ్చినా, ఇబ్బంది రాకపోయినా మన దృష్టిలో బాబా, బాబా అని మనం అనుకుంటూనే ఉంటాం. సాయిబాబాని మీరు ఎన్ని సార్లు తలుసుకుంటున్నారో అన్ని సార్లు ఆ భావం బలమవుతుంది. ఆ బలమైనప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు బాహ్య ప్రపంచము మరచి మనం ఆంతరం వైపు జర్నీ చేస్తాం. అయితే శ్రద్ధగా మనం ప్రార్థించినప్పుడు, ఎప్పుడైతే శ్రద్ధగా ప్రార్థిస్తామో అప్పుడు భగవంతుడు తోటి లీనం అవ్వగలుగుతాం. అలా లీనమయ్యే స్థితి, అలా లీనమైనప్పుడు మీరు గమనిస్తే బాబా అలా పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. అలాగే పాడుతూ, పాడుతూ సమాధిలోకి వెళ్ళేవాడాయన. ఎందువల్ల? అనంటే ఆయన నిరూపించి చూపించాడు. ఎలాగా? అంటే భగవంతుని యొక్క గానామృతము చేస్తూ, నామం చేస్తూ కూడా ఏకమవ్వగలిగాడు. అలా ఏకమవ్వడము అనే స్థితిని ఆయన చూపించగలిగాడు. మనము ఆరాధన షిరిడీ సాయిని మనం ఆరాధిస్తున్నాము, బాబాని మనం ఆరాధిస్తున్నప్పుడు నేను లాస్ట్ టైమే మీకు చెప్పాను. ఆరాధించేటప్పుడు ఏకమవ్వాల్సి ఉంటుంది. ఏకమవ్వడం అనంటే భావాతీత స్థితికి రావాలనంటే ముందు ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే మనస్సు పూర్తిగా మీరు ఏ ప్లేస్‌లో ఉన్నారో ఆ ప్లేస్‌ని మాత్రమే రిసీవ్ చేసుకునేటట్టుగా మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకే మన పెద్దలేం చేశారు అనంటే ఇప్పుడు ఇంట్లో మనం బాబా విగ్రహం పెట్టుకుని, లేకపోతే ఫోటో పెట్టుకుని మనం చేసుకోవచ్చు. కానీ టెంపుల్స్ నిర్మాణం ఎందుకు చేశారు? అన్నప్పుడు ఆ ప్లేస్‌కొచ్చేటప్పటికి ఇంట్లో ఉన్నంత వరకు మన మనస్సు అటే తిరుగుతుంది కాబట్టి, ఆ ప్లేస్‌కొచ్చేటప్పటికి మనకి ఒక పవిత్ర భావం రావడము, ఆ నిర్మాణాల్లో ఏర్పాటు ఎలా అయిందంటే, మీరు గుడికి వచ్చినప్పుడు ముందు చెప్పులు బయట విప్పుతారు. చెప్పులు కాదవి చిత్తవృత్తులు. చిత్తవృత్తులని వదలమని చెప్పారు. ఎందుకని? మనం మొత్తం అంతా బయట తిరిగి వస్తాము కాబట్టి, తిరిగి వచ్చిన దుమ్ము, ధూళి లేకపోతే తిరిగి వచ్చిన ప్రపంచము లోపలికి తేకుండా అక్కడ విప్పడము అనంటే, చెప్పులతో పాటుగా చిత్తవృత్తులని అక్కడ పెట్టమని చెప్పారు. అప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. ఒక టెంపుల్‌కొచ్చామనంటే చెప్పులు విప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. నా చిత్తవృత్తులంటే నా ప్రపంచ వ్యవహారం. పూర్వమైతే చెప్పులు.
ఇప్పుడు నేనైతే ఏం చెప్తానంటే, ముందు ఫస్ట్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్తాను. ఎందుకని? అంటే ప్రపంచం మీద తిరిగి వచ్చిన చెప్పులు అక్కడ వదిలేసినట్టుగా, మరి ప్రపంచాన్ని లోపలికి తీసుకురాకూడదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, చెప్పులు విప్పి, మన చిత్త వృత్తుల మీద దృష్టి పెట్టి లోపలికి వచ్చినప్పుడు, అందుకే మనకి టెంపుల్‌కి ముందు నిర్మాణంలో ధ్వజస్తంభం ఉంటుంది. ఎందుకు ధ్వజస్తంభం ఉంది అని ఎవ్వరూ అడగరు. అంటే వాళ్ళు ఎంత తపస్సు చేసి, ఎన్ని చేసి మనకి ఏర్పాటు చేశారు. తపించి తపస్సు చేసి, మన భారతదేశం అంటే ఇన్నర్ జర్నీ, ఆంతర వికాసము, మానసిక ప్రశాంతత. ఈ 2, ఈ రెండే మన సంస్కృతి, సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు. ఆంతర వికాసము, మానసిక శాంతి. ఇది మన సంస్కృతి. ఆ సంస్కృతిని జీవన విధానంలో ఏర్పాటు చెయ్యకపోతే, మనిషి కలియుగంలో విపరీతంగా పరుగులు పెడతాడు కాబట్టి, అది ముందే గ్రహించగలిగి, మనకి భగవద్గీతలోనే 18 అధ్యాయాల్లో మనకి తెలియచేసేసాడు. ఆ తర్వాత ఋషులు, మునులు అందరూ కూడా వాళ్ళ దివ్య దృష్టితోటి వేగం ఎంత పెరుగుతుందో గ్రహించారు కాబట్టి, నిర్మాణాలు ఏర్పాటు చేశారు. ఆ నిర్మాణాలు ఏర్పాటు చేయటము, అవతార పురుషులు ఎప్పటికప్పుడు ధర్మాన్ని రక్షించడానికి వాళ్ళు అవతరించటము, ఇవన్నీ కూడా అన్ని ప్రాణుల రక్షణ కోసము ఏర్పాటు జరిగినవి. కాబట్టి ఆ ధ్వజస్తంభం అన్నప్పుడు మీకు గుర్తుకు రావాల్సింది ఏమిటనంటే, ధ్వజస్తంభము సోమేదు కర్రతోటి ఏర్పాటవుతుంది. సోమేదు చెట్టు ఎక్కడ వంకర లేకుండా ఆకాశం వైపు, ఊర్ధ్వముఖం వైపు తన జీవితం జర్నీ చేస్తుంది. తన జీవితము అలా మీరు చెట్టు చూస్తే ఎక్కడైనా పలవలు, ఇంకేమైనా వస్తాయి కానీ, సోమేదు చెట్టుకి ఎట్టి పరిస్థితిలో ఎక్కడా పలవుండదు. ఆకాశం వైపు మాత్రమే తన లక్ష్యం ఉంటుంది కాబట్టి, ఆ ఊర్ధ్వముఖాన్ని స్ట్రాంగ్ చేసుకుని ఊర్ధ్వముఖానికి ప్రయాణం చేయటానికి జర్నీ చేస్తుంది. వృక్షాల మీద ఎంతో రీసెర్చ్ జరిగింది కాబట్టి, మహాత్ములు ఆ రీసెర్చ్ ఎంతో చేసి చేసి మనకి దాన్ని ధ్వజస్తంభం కింద ఏర్పాటు చేయటానికి ఎందుకు పెట్టారు అనంటే, దాని యొక్క తలంపు ఏదైతే ఉందో అలాంటి తలంపు మనకి కూడా రావడానికి, ఊర్ధ్వముఖాన్ని ప్రయాణం చేయటానికి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. అలాంటి ధ్వజస్తంభము మీరు కదపలేరు. ఊర్ధ్వముఖాన్ని ప్రయాణం చేస్తుంది కాబట్టి ధ్వజస్తంభము మనము దండం పెట్టుకుని, నా మనస్సుని ఇలా ఊర్ధ్వముఖంలో ఉండేటట్టు చెయ్యి. ఇలా నేలబారు ఆలోచనలు లేకుండా, భగవంతుడు దర్శనానికి వెళ్తున్నాను కాబట్టి, ఆ దర్శనాన్ని కరెక్ట్‌గా కలిగించేటట్టు ఈ నిర్మాణాలు ఏర్పాటు చేశారు. ఆ దర్శనం సరిగ్గా జరగాలి. ఏ దర్శనం జరగాలి అనంటే, భావం భావాతీత స్థితిలో నేను ఏ నామరూపాన్ని నేను ఆరాధిస్తున్నానో, ఆ నామరూపం యొక్క దర్శనం నాలో జరగాలి. ఇలా ఊర్ధ్వముఖాన్ని నా జీవితం ఉండాలి అని తెలియజేయడం కోసం ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే దాని నుంచొచ్చే వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నవో అవి మనకి తాకి, మనం మనస్సు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండేటట్టు. అయితే పూర్వం అలాగే ఉండేది. ఈలోగా చేతిలో ఒక సెల్ పట్టుకుని ప్రపంచాన్ని తిరుగుతున్నప్పుడు, మనం నిజంగా అలా దండం పెట్టుకుని, మనం అలాగ భావంతోటి వెళ్ళినా, ఈలోగా సెల్ మోగితే ఇమ్మీడియేట్‌లీ డైవర్ట్ అవుతారు. అందుకోసము సెల్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్తాను. అలా డైవర్ట్ అయితే మీకు దర్శనం సరిగ్గా జరగదు కాబట్టి. దర్శనం అంటే కంటితో చూడడం అని మీరు అనుకుంటారు. కంటితో చూడటం కాదు.
ఎప్పుడైతే మీరు అలా దర్శనం చేసుకుని మీరు బాబా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ అన్నారు. అంటే ప్రపంచం తిరిగి వచ్చాను నేను. ఆ ప్రపంచాన్ని నేను పక్కన పెట్టి ఇప్పుడు నా సోల్ అంటే నా లోపల ఉండే ఆత్మ నేనని ఘోషిస్తోంది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ నేను ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నాను అని ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. ఆ ప్రదక్షిణలో పక్కవాడి వంక చూడటం, మాట్లాడటం ఇవేమీ లేకుండా ఇంకా బాబా నామముతో ప్రదక్షిణ చేస్తారు. అది కూడా చాలా స్పీడ్‌గా 108 నామాలు అయినయా లేదా అని ప్రదక్షిణ అలా చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు ప్రదక్షిణ. నామం చేస్తున్నప్పుడు నామిని పట్టుకోగలగాలి. సో, నామం చేస్తున్నప్పుడు చాలా స్లోగా నామం చేస్తూ, బాబా నామం చేస్తూ మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా స్లోగా ఆ నామం ఒక్కటే మీకు తెలియబడాలి. ఇంకొకటి లేకుండా నామం చేసుకుంటూ ప్రదక్షిణ చేయవచ్చు. అంతేకాని కౌంట్ లెక్క కాదు అక్కడ ప్రదక్షిణలో. కౌంట్ లెక్క కాదు. చాలా ఫాస్ట్‌గా నడిచేస్తారు. అంత టైం లేనప్పుడు నువ్వు ఆ ప్రదక్షిణ ఆపేయాల్సుంటుంది. అంత సమయం మనం ఇచ్చి ప్రదక్షిణ చేయవచ్చు. అలాగే మనం 3 ప్రదక్షిణలు చేస్తాము. 3 ప్రదక్షిణలు అంటే లోపల ఉండే మనలో సృష్టి, స్థితి, లయలు ఈ 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ మూడింటిని త్రిగుణాలు అన్నారు, త్రిది అన్నారు, త్రివిధ అన్నారు, త్రికోణము అన్నారు. ఎన్ని చూసినా మొత్తం టోటల్‌గా ఆ 3 కూడా ఆత్మ ప్రదక్షిణ వైపుకే వెళ్తాయి. ప్రదక్షిణ చేసి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకొచ్చేది గంట కనిపిస్తుంది. గంటెందుకు కొట్టాలో తెలీదు జనులకి. దబా, దబా, దబా బాధేస్తారు ఆ గంటని. బళ్ళో గంట కొట్టినట్టుగా. బళ్ళో గంట కాదది. ఎందుకు కొట్టాలి గంట అన్నప్పుడు, ఇన్ని చేసినా ఇంకా నీ తలంపులు వేగం తగ్గదు కాబట్టి, గంట కొట్టినప్పుడు ఓంకారనాదం వినిపిస్తుంది. ఉన్నది ప్రణవం, ఓంకార శబ్దం, తరంగము. ఈ సృష్టంతా ఓంకారం మీదే నడుస్తోంది. అటువంటి తరంగము తాకినప్పుడు, నీ తలకి తాకినప్పుడు, నీలో ఉండే ఆరాశక్తి ఉద్దీపన చెందుతుంది. ఆ తలంపులు ఇమ్మీడియేట్‌లీ తగ్గుతాయి. ఆ తలంపులు తగ్గితే కనుక దర్శనం కరెక్ట్‌గా అవుతుందని చెప్పి, మళ్ళీ ఆ గంట కూడా 3 సార్లు. 3 సార్లతో ఒక వైబ్రేషన్ ఒక వైపుకి తిరుగుతుంది. మీరు బళ్ళో గంట కొట్టినట్టుగా ధన, ధన, ధన కొట్టేస్తే చాలా స్పీడ్‌గా తరంగము ఇంకొంచెము వేగమవుతుంది మనస్సు. ఎంతటి అద్భుతంగా నిర్మాణాలు పెట్టారండి. అలా మీలో తలంపులు తగ్గి, ఇప్పుడు మీరు షిరిడీ సాయిని ఒక్కసారి ఇలా చూసినప్పుడు ఇమ్మీడియేట్‌లీ కళ్ళు మూసుకుపోతాయి. దర్శనము బయట ఉండగా కళ్ళెందుకు మూసుకుంటున్నాయి అనంటే, మన చేతులకు తెలుసు. చేతులు 2 నమస్కార ముద్రతో హృదయానికి వస్తుంది. కనురెప్పకి తెలుసు, నీకు తెలియకపోవచ్చు. లోపలున్నాడు దైవం. మరి బయట ఉన్న దైవాన్ని చూసి, లోపల ఉన్న దైవంని దర్శనం చేయాలని మన శరీరమే చెప్తోంది. అలా దర్శనం చేసినప్పుడు అది నిజమైన దర్శనం అన్నారు. ఒక యాంత్రికంగా మనం అన్ని పనులు ఎలా చేస్తామో అలాంటి పరుగులు, ఉరుకులతోటి మనం చేసే దర్శనాలన్నీ కూడా ఈ కంటితో చూడడమన్నారు. దాన్ని దర్శనం అనలేదు. అలాంటి దర్శనాలు పెరిగితే లోపల సాక్షాత్కారము కలుగుతుంది అని చెప్పి మన చరిత్రలో మహాత్ములందరూ దాన్ని నిరూపించి
వాళ్ళు ఆచరించి నిరూపించి మన జీవన విధానంలో పెట్టేశారు. ఇది మనకు తెలియదు, మన నెక్స్ట్ జనరేషన్కి అందించము. అలా అందించాలని తాపత్రయంతో ఇవన్నీ చెప్తున్నాను మీకు. కాబట్టి ఒక ఇంపార్టెంట్ అయిన మన జీవితంలో భాగంగా కొంత టైము మనము భగవంతుడికి ఇస్తున్నాము అనంటే ఎందుకు ఇస్తున్నాము? భయంతో భక్తి, బాధతో భక్తి, ప్రేమతో భక్తి. ప్రేమతో భక్తి అయితే మనం ఇచ్చిన సమయాన్ని, భగవంతుడికి ఇచ్చిన సమయాన్ని అక్కడే ఇంకొక ధ్యాస లేకుండా అక్కడే ఉండగలుగుతాం. ఆ ప్రేమామృతంతో దర్శనం జరుగుతుంది. భయంతో భక్తి, కోరికలతో భక్తి అయితే నా కోరిక ఏదో చెప్పేసుకుని నేను పరుగు పెట్టేస్తాను. భయంతో భక్తి అయితే నువ్వు నన్ను కాపాడు తండ్రి అని చెప్పి ఒక అభయం కోసం వెళ్ళి దండం పెట్టుకుని బయటకొచ్చేస్తాడు. తప్పు కాదు. ఈ రెండూ చేసిన మూడో దానికి వెళ్ళాలి, ప్రేమతో భక్తి. ఎందుకు ప్రేమ కావాలి అనంటే అన్నీ ఇస్తున్న భగవంతుడికి నేనేమి ఇవ్వగలుగుతాను? అట్లీస్ట్ కృతజ్ఞతగా, ప్రేమతో, తన్మయత్వంతో భగవంతుడితో మనం ఉన్నప్పుడు మీరు గమనిస్తే ఎటువంటి తలంపు లేకుండా లోపల ఒక హాయైన స్థితి వస్తుంది. ఆ స్థితినే పారవస్య స్థితి అన్నారు. అలాంటి పారవస్యంలో మనం ఉన్నప్పుడు లోపల నర్వస్ సిస్టమ్ అంతా ఎంతో రిలాక్స్ అయ్యి ఆరోగ్యము. అందుకే ఆరోగ్యము మహాభాగ్యం అన్నాడు. ఆరోగ్యం లేకపోతే నువ్వు ఇంత కష్టపడి సంపాదించింది ఏది అనుభవించలేవు. జ్ఞానమున్న జన్మ అనుభవేజ్యము కాబట్టి నువ్వు భగవంతుణ్ణి అనుభవిస్తావా? బాహ్యాన్ని అనుభవిస్తావా? అంటే బాహ్యంలో ఇరుక్కుపోయున్నాం. బాహ్యాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి చేరుకోవాలి. ఇది మానవ జన్మ యొక్క లక్ష్యము అని తెలిస్తే మీకు ముందుగానే చెప్పాను. అందుకే మీరు ఈ పారాయణం చేసినప్పుడు ఆ పారాయణంలో పారవస్యం ఉంది. ఆ పారవస్యాన్ని అనుభవించటానికి మీ మనస్సుకి మీరు మోటివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి మోటివేషన్ అంటే అట్లీస్ట్ ఈ ఈ పారాయణం సమయంలోనైనా నేను గుడికి వచ్చినప్పుడు ముందు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఈ పారవస్యంలో నేను ఉంటానన్నప్పుడు మీరు వరుసగా ఒక్కొక్క పారాయణంలోనూ ఆ అనుభూతిని పొందగలుగుతారు. కనీసం పారాయణం పూర్తయ్యేటప్పటికి నిజమైన దర్శనం చేయగలగాలి. అలాంటి దర్శనమే దర్శనం అన్నారు. కాబట్టి తత్వము అనంటే మూలస్థితి. ఆ మూలస్థితిలో అందుకే నేను పారాయణానికి సంబంధించిన చరిత్ర చెప్పట్లేదు. ఆ మూలాన్ని తెలియచేస్తున్నాను. ఎందుకంటే మీరు పారాయణం చేసుకుంటూ గ్రంథం మీరు చదువుకోగలరు. నేను ఆ గ్రంథం గురించి వివరణ కంటే మూలతత్వము అంటే మీ జన్మరాహిత్యానికి అలాగే భగవత్ సాక్షాత్కారము, భగవద్ దర్శనం కోసము ఈ ఏర్పాట్లు. కాబట్టి ఆ భగవద్ దర్శనంలో మీరందరూ కూడా ఆ అనుభూతిని పొందాలి. షిరిడీ సాయి ప్రతి క్షణం ఆయన ఆ అనుభూతిలోనే ఉండేవాడు. అందుకే ఎవరైనా ఒక్కసారి ఆయన్ని కదిపితే ఒక్కొక్కసారి ఆయన అందరిని విసిరేసేవాడు. ఎందుకు అనంటే ఆ పారవస్యం నుంచి సడన్‌గా బయటికి రావాలి అనంటే చాలా కష్టం కాబట్టి. మరి ఆయన బిహేవియర్ ఇలా ఉందేంటి అని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన పూర్తి పారవస్యంలో ఉండేవాడు కాబట్టి ఆ పారవస్యం నుంచి బయటకు రావడానికి ఆయన మొత్తము శరీరం కానీ, మనస్సు కానీ సహకరించేది కాదు. అంతటి తన్మయత్వ స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి చరిత్రలో ఆయన్నే ఆదర్శంగా తీసుకుని నీలాంటి తన్మయత్వం నాకు కూడా ప్రసాదించు తండ్రి అని చెప్పి మనకి ఇటువంటి పారాయణాలు, ఉపాసనలన్నీ పెట్టారు. ఓకే. కాబట్టి మళ్ళీ
వారం మళ్ళీ బాబా గురించి ఇంకొంచెం డీప్గా చెప్పుకుందాం. సంతోషము. నమస్తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.